హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. న్యూ వెబ్సైట్, మీరు చాలా ప్రాబ్లమ్ని ఫర్దర్గా ఫేస్ చేస్తారు. అవన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో మీకు ఈ పర్టికులర్ వీడియోలో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. S1 అంటే ఏంటి, S2 అంటే ఏంటి, S3 అంటే ఏంటి, అసలు S1A అంటే ఏంటి, S1B అంటే ఏంటి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ చేసుకోవచ్చా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న AU SV రీజన్ వాళ్ళు అసలు ఎక్కడ లోకల్ అవుతారు, ఎవరు లోకల్, ఎవరు ఎలిజిబుల్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నీట్ పీజీకి సంబంధించి తెలుగులో మన ఛానల్ నుంచి మాత్రమే మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఛానల్ని ఫాలో అవుతే మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తాను. మేనేజ్మెంట్ కోటా నుంచి కన్నర్ కోటాకి, కన్నర్ కోటా నుంచి ఏఐక్యూకి, ఏఐక్యూ నుంచి స్టేట్కి ఎలా కన్వర్ట్ అవ్వచ్చు, ఎలా స్లైడ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ అండ్ షేర్ మాత్రమే. మీరు సపోర్టివ్గా ఉంటే ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్ నుంచి వస్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఉంటే జాయిన్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మేము visionupdate.in అని ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ని డిజైన్ చేశాము. సో ఈ వెబ్సైట్ యాక్సెస్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు కౌన్సిలింగ్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కన్నర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, సో కట్ ఆఫ్స్ ఏంటి అండ్ అలాట్మెంట్స్ ఏంటి, ఒక స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణకి వెళ్ళాడా, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా మ్యాపింగ్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. కాలేజ్ వైజ్ కౌంట్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అండ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అండ్ మెరిట్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఎవరికి ఎక్కడ సీట్ వస్తున్నది ఈజీగా చెక్ చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో లేదు మెంటర్షిప్ తీసుకోవాలి, నాతో పర్సనల్గా మాట్లాడాలంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది సింగిల్ రిజిస్ట్రేషన్, మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేయరు. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. 27 నుంచి 4th అక్టోబర్ 2024 వరకు అయితే అవకాశం ఇచ్చారు వితౌట్ లేట్ ఫీజ్. సో విత్ లేట్ ఫీజ్ వచ్చేసరికి మనకు 5th అక్టోబర్ నుంచి 7th అక్టోబర్ వరకు అయితే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో 10,000 రూపీస్ అనేది లేట్ ఫీజ్తోనే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవాలనుకుంటే 10,000 అనేది ఇంకా ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. ఈ 10,000 ఎక్స్ట్రా ఫీజు అనేది మీరు రౌండ్ 1కి, రౌండ్ 3కి కూడా, రౌండ్ 1 అయిపోయిన తర్వాత రౌండ్ 2కి, రౌండ్ 3కి కూడా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా మార్చుకోవాలనుకుంటే. కోటా ఎంబీబీఎస్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు విత్ ఇన్ ద ఏపీలో ఎంబీబీఎస్ చేసినట్లయితే 7,080 రూపీస్. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఏపీ, అదర్ స్టేట్, తెలంగాణ కానీ అదర్ స్టేట్లో కానీ ఇండియాలో చదివితే 10,620 రూపీస్ పే చేయాలి. ఒకవేళ మీరు అవుట్ సైడ్ కంట్రీ ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ అయితే 15,340 రూపీస్ అనేది మీరు పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అనేది ఆన్ టైంలో చేసుకోకపోతే ప్రతి దానికి 20,000 రూపీస్ పెనాల్టీ, అంటే ఫైన్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ 500 KB బిలో పీడిఎఫ్ ఉండాలి. అండ్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ 500 KB బిలో పీడిఎఫ్ ఉండాలి. ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్ 500 KB బిలో పీడిఎఫ్ ఉండాలి. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ 500 KB బిలో ఉండాలి. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్లో చదువుకుంటారో వాళ్ళు 6th నుంచి 12th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో దాంతోపాటు మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ 500 KB బిలో పీడిఎఫ్ ఉండాలి. ఎవరైతే స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ కోటా అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో సో మనకు ఎన్ఆర్ఐ అనెక్చర్ ఉంటుంది. ఇదే ప్రాస్పెక్ట్స్లో అనెక్చర్ 2 ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి అప్లికేషన్ కావాలనుకుంటే గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ కానీ, పాస్పోర్ట్ కానీ ఆ కంట్రీది అయి ఉండాలి. లేదా వీటిల్లో ఒకటితో పాటు ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, గ్యాస్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ ఉండాలి. సో ఈ మూడిట్లలో, ఈ మూడు అంటే ఇది అఫిడవిట్ దొరుకుతుంది. మీరు గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ కానీ, పాస్పోర్ట్ కానీ, సో అదేవిధంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ కానీ ఇవి మీరు సబ్మిట్ చేయాలి. వీసా, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండదు. ఇది 1000 KB ఉండాలన్నమాట.
దాంతోపాటు ఎవరైతే స్పాన్సర్స్ కోటా S3 కోటాలోకి వెళ్తున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి స్పాన్సర్స్ కోటా అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ వాళ్ళు క్యాస్ట్, మైనారిటీ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్. దాంతోపాటు ఫోటో సిగ్నేచర్ అవసరం లేదు, ఆటోమేటిక్గా NBMS సైట్ నుంచే మీకు వచ్చేస్తాయి. ఓకే, సో ఇవి బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు S1 అంటే ఏంటి, S2 అంటే ఏంటి, S3 అంటే ఏంటి చెప్తాను. ఓకేనా, S1 అంటే BCAT. ఓకేనా, 25% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ప్రైవేట్ కాలేజ్లో 100% సీట్స్ అనేవి ఉంటే 50% ఆఫ్ ద సీట్స్ ఏమో ఏ క్యాట్లోకి వెళ్తాయి, 50% ఆఫ్ ద సీట్స్ ఏమో B అండ్ Cలోకి వెళ్తాయి. ఓకేనా, B అండ్ Cలోకి వెళ్తాయి. సో ఇప్పుడు మనకు B అండ్ Cని కలిపి S1 అంటే BCAT 25% ఉంటుంది, S2 CCAT వీటినే NRI కోటా అంటారు, సో మనకు 15% ఉంటుంది. S3 ఇన్స్టిట్యూషనల్ కోటా వీటి పర్సంటేజ్ 10% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో MBBS చేసి ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఇన్స్టిట్యూషనల్ కోటా 10% సీట్స్ ఉంటాయి. సో వాటికి మీరు స్పాన్సర్షిప్ లెటర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేదు మీ పేరెంట్స్ అక్కడ వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా 10% ఇన్స్టిట్యూషనల్ కోటా ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ కోటా అనేది ఉంటుంది. ఓకే, సో ఇది BCAT, ఇది CCAT, ఇది ఇన్స్టిట్యూషనల్ కోటా. సో ఇక్కడ మనకు S1A అండ్ S1B అని ఉంటాయి. BCATలో 25% సీట్స్ ఉంటాయి కదా, వీటిని మనం 100% సీట్స్గా కన్వర్ట్ చేసుకుంటే S1A S1B అని ఉంటుంది. S1A వచ్చేసరికి 15% UNR సీట్స్, S1B వచ్చేసరికి 85% లోకల్ సీట్స్. లోకల్ అంటే లోకల్ AP అన్నమాట. మళ్ళీ దీంట్లో AU రీజన్ SV రీజన్ ఉండదు. మీరు AUలో చదువుకున్నారా SVలో చదువుకున్నారా ఎక్కడైనా చదువుకోండి, లోకల్ టు AP. ఈ 15% UNR ఎవరి కోసం అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్, తెలంగాణ వాళ్ళు కానీ, AP క్యాండిడేట్స్ కానీ, అదర్ స్టేట్ క్యాండిడేట్స్ కానీ, FMG క్యాండిడేట్స్ కానీ వాళ్ళ కోసము ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ అనేవి ఉంటాయి. ఈ లోకల్ సీట్స్ మాత్రం ఎవరైతే MBBS ఆంధ్రప్రదేశ్లో చేసి ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది. ఇక S2 NRI కోటా ఆల్ ఆర్ ఓపెన్, S3 ఇన్స్టిట్యూషనల్ కోటా ఆల్ ఆర్ ఓపెన్. వీటికి ఎవరైనా చేసుకోవచ్చు, వీటికి ఎవరైనా చేసుకోవచ్చు, అంటే ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన లెటర్ ఉంటే. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సో S1A S1B S2 S3 అంటే ఇదన్నమాట. అసలు లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, అసలు ఎవరెవరు ఎలిజిబుల్ మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ చేసుకోవడానికంటే MBBS పాస్ అయినా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఆంధ్రప్రదేశ్లో MBBS చేసినా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదర్ కంట్రీలో MBBS చేసినా, అదర్ స్టేట్లో MBBS చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఏపీలో గనక MBBS అనేది కంప్లీట్ చేస్తే, ఏపీలో కనుక MBBS కంప్లీట్ చేస్తే మీరు ఆంధ్రప్రదేశ్ లోకల్ అవుతారు, ఆంధ్రప్రదేశ్ లోకల్ అవుతారు. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక MBBS అనేది చేయకపోతే అదర్ స్టేట్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చేసినట్లయితే తెలంగాణలో చేసిన MBBS చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. 15% ఆఫ్ BCAT సీట్లకి, టోటల్ 100% ఆఫ్ CCAT సీట్లకి ఎలిజిబుల్ అవుతారు. సో AP అండ్ TS కాకుండా మహారాష్ట్రనో కర్ణాటకనో అండ్ FMG అయితే కూడా 15% ఆఫ్ B కేటగిరీ సీట్లకి ఎలిజిబుల్ అవుతారు. అంటే డైరెక్ట్గా తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది B కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సీట్ వచ్చినట్లయితే ఫర్ B కేటగిరీ 9,93,000 క్లినికల్. సో మనకు C కేటగిరీ వచ్చేసరికి 57,50,000 ఉంటుంది. సో పారా క్లినికల్ 3,10,000, 17 lakh C క్యాట్. సో ప్రీ క్లినికల్ 1,40,000, B క్యాట్ 9,20,000 వచ్చేసరికి C క్యాట్ ఉంటుంది. సో ఎవరైతే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో MBBS కంప్లీట్ చేస్తారో వాళ్ళు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ సబ్మిట్ చేస్తేనే అక్కడ లోకల్ అవుతారు. అంటే ఒకవేళ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు AUలో సబ్మిట్ చేస్తే AU లోకల్, SVలో సబ్మిట్ చేస్తే SV లోకల్. ఇది ఏ క్యాట్లో. అయితే ఈ రెండిట్లలో ఎక్కడ చదువుకున్నా కూడా AP లోకల్ అవుతారు, అది B క్యాట్లో. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో కొంతమంది తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ లోకల్ అవుతారు, అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు తెలంగాణలో చదువుతారు, MBBS మాత్రమే సిద్ధార్థలో చేస్తారు. మేము ఆంధ్రప్రదేశ్ లోకల్ అవుతామా అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవ్వరు. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా మీరు మేనేజ్మెంట్ కోటాకు చేయాలనుకున్నారా అండ్ కన్వీనర్ కోటాకు చేయాలనుకున్నారా అనేది చాలా క్లారిటీ తీసుకొని మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి.
సో ఫ్రెండ్స్, ఎవరైతే బి అండ్ సిలో జాయిన్ అవుతారో మీరు 1 year సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఆ రెస్పెక్టివ్ కాలేజ్లో 1 year సర్వీస్ చేయాలి. ఒకవేళ ఈ సర్వీస్ని బ్రేక్ చేస్తే 40 lakhs రూపీస్ అట్లా పెనాల్టీ ఉంటుంది. దాంతోపాటు మీరు రౌండ్ 3 తర్వాత నేను సీట్ వద్దు, నేను చదవను, ఎగ్జిట్ అవుతాను అంటే 3 lakh రూపీస్ ప్లస్ 3 years డిబార్ అవుతారు. ఓకే, సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అప్లికేషన్ చేయండి. మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 3 stagesలో ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్. సో ఎవరైతే బీకాట్ సీట్ కావాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, అందులో పేరుంటే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. థర్డ్, వెబ్ ఆప్షన్ పెట్టుకున్న సీట్ అలాట్మెంట్ అయితే కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా, ఈ 3 స్టెప్స్ని కలిపి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అంటారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే రూల్స్ రెగ్యులేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రౌండ్ 1లో కన్నర్ కోటలో పార్టిసిపేట్ చేసి రౌండ్ 1 మేనేజ్మెంట్ కోటలో పార్టిసిపేట్ చేస్తే కన్నర్ కోట రౌండ్ 2కి ఎలిజిబుల్. ఇవన్నీ డీటెయిల్స్ అనేవి మన ఛానల్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఛానల్ని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.